కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తూ భక్తులైనటువంటి వారికి ఆత్మ అర్థార్థం జ్ఞానించినటువంటి వారు 4 లక్షణాలను చెప్తూ వారిలో ఉన్నటువంటి ప్రధానం ఏంటి అంటే ఒక్కొక్క రకమైనటువంటి కానుకలను తెచ్చి సమర్పిస్తుంటాడు భగవంతుడికి. వారికి తెలియనటువంటి ఏదైనా బట్టి పత్రం పుష్పం ఫలం తోలం యోమే భక్ష్యా ప్రయచ్చతి తదహం భక్తిపహృతం అస్నామని ప్రయతాత్మన స్థిరమైనటువంటి మనస్సుతో నా మీద ఎంతో ప్రేమ కలిగి ఎక్కడి నుంచో తీసుకుని వచ్చి పుష్పములో పత్రములో తనకు గురించినటువంటి వాటిని తన యోగ్యతకు కలిగినట్లుగా తాను సమర్పిస్తుంటే తదహం ఇస్తున్నామని దాన్ని నేను తెలుసుకుంటాను. కృష్ణ పరమాత్మ ఇత్యాదితో భక్తులు తెచ్చినటువంటి వస్తువుల మీద ప్రేమ కాక ఆ భక్తుల యొక్క హృదయంలో తన ప్రేమ నిండా ఉన్నటువంటి ప్రేమని చూసి భక్తిని చూసి ఎట్లాగైతే ఆనందపడతాడో అట్లాగే మరి ప్రసాద ప్రవణం ఇటువంటి ఆత్మ నాకు దొరికాడు. నా జన్మలో ఇంకో శిష్యుల్ని దగ్గరికి తీసి వీళ్ళకి విషాభోహం కలిగించి అందరినీ కూడా సిద్ధాంతం మీకు సంపూర్ణమైన విశ్వాసం కావాలని వీరినందరినీ పరమాత్మకి వారి యొక్క ఆయుధం చేయడంతో ఇంకా ఇతర లోకాలకో ఏ లోకాలకో ఏ స్వర్గాలకో ఇతర లోకాలకు వెళ్ళకుండా శాశ్వతమైన భగవత్ సన్నిధికి వెళ్ళినట్లుగా ఆయన గ్రహిస్తున్నారు. ఆచార్యులు దాన్ని 2వ శతకంలో కూడా 1వ శ్లోకంలో గణవర మహాములు ఈ విషయాన్ని చెప్తారు. ప్రజనమపి ప్రేషయం పురాభూతాన్ని అస్మాత్ భూయస్త్వమపి విధాత్మనశోహయిత్వా పద్మాభక్తు ప్రవీణమపి ప్రేషయం పురాభూతాన్ని. మీరు 5 ఒక ఆచారం ఉన్నది. సాయంత్రం అయిన తర్వాత ఎన్ని డ్యూటీలు ఉన్నాయో అన్ని డ్యూటీలలో ఉండేటువంటి డబ్బునంతా కూడా ఒకచోట పోసి 15-20 మంది అంతా కూడా లెక్క పెడతారు. ఆ లెక్క పెట్టిన తర్వాత సాయంత్రం ఆరాధన జరుగుతున్న సమయంలో వెంకటేశ్వర స్వామి 1 కోటి 45 లక్షల 32,027 రూపాయల ఆర్టిస్టులు స్వామి నడిస్తారు. ఇది నిత్యకృత్యం. ఆ దేవస్థానం అధికారం చేయవలసిన కూడా నిత్యకృత్యం. అట్లాగే గణవర మహాములు కూడా స్వామి ఇవాళ వాటి దగ్గరికి ఎవరో చాలా మంది వచ్చారు. వారందరికీ వారికి అపాలను ఉపయోగించారు. వారందరూ కూడా వారి శరీరం శరీరంతో సంబంధం ఆయుధ తీరిపోయిన తర్వాత జనవారి దగ్గరికి పంపడానికి సిద్ధంగా ఉంచాడు వీరందరినీ. అస్మాత్ భూయస్త్వమసి విధానాత్మనశోహమిత్వ. ఈ లోకంలో నుండి ప్రతిరోజు కూడా ఎంతో కొంతమంది 100 మంది 1000 మంది వాళ్ళందరినీ కూడా పరిశుద్ధులను కూడా చేసి ఈ యొక్క ఉపదేశాలతో వాళ్ళ మనస్సును మార్చి ఆ ఆస్తికులైన వాళ్ళని కూడా ఆస్తికులను కూడా చేసి పద్మాభక్తు ప్రతిదిన ప్రేషయం ప్రాభూతాన్ని. ప్రాభూతములంటే కానుకలు. ఏం కానుకలు పంపిస్తారు మన మహాములు? ఇంతమంది జీవాత్మలందరినీ శుద్ధి చేసి ఈ అందరికీ మంత్రోపదేశాలు చేసి వీరందరూ ప్రతిజ్ఞ చేయండి అని వాళ్ళతో ప్రతిజ్ఞ చేసి స్వామి వీరందరూ జగన్వారి సన్నిధికి ఇక ముందు రాబోతున్నారు. నేను చేస్తున్న కైంకర్యం ప్రకారం స్వయం ప్రాభితాన్ని అని సినిమాలో వీరవర మహర్షి చెప్తాను. ఆత్మలాభ పరంచి నిశ్చయ. ఇటువంటి ఆత్మలు పరిశుద్ధమైనటువంటి మనస్సు కలిగి ఆర్తి కలిగినటువంటి వ్యక్తులు కొందరు వచ్చి ఆశ్రయిస్తుంటే మీరందరూ కూడా భగవద్ అనుగ్రహానికి ప్రార్థన కావాలి అని కటాక్షించి మంచి మాటలు చెప్పి ఉపదేశాలతో వాళ్ళని శ్రీకృష్ణ సంప్రదాయానికి చెందినటువంటి వారిగా చేస్తున్నారు అని ఈ వాక్యాలు ప్రచురిస్తూ ప్రాప్తం అకీక్షణం భగవంతాన్ని పక్షాన్ని. ఇటువంటి దేవరవాన్ని నిరంతరము సేవిస్తూ వశ్యేన చేరస వరవరస్వామి ముహుస్వామి తీర్థయన్
భక్తి ఇంటికి నమస్కారం చేసి ఒకసారి నది ప్రదర్శన చేశారు. నదీ ప్రదర్శన చేస్తున్నారు, నది నమస్కారం నదీ ప్రదర్శన చేయాలి. ఎవరితో మాట్లాడుతున్నారు మన మహం చూడడం కదా ఇంకోకుండా తాను ప్రదర్శనం చేస్తూ బతి వాటికి నమస్కారం. తనకని తనది తన మొహం చూడలేదు అంతే అవసరం లేదు. నిరంతరము తాము చేయవలసినటువంటి వ్యక్తులు మనసు మనస జాయికాం సంస్కృతిస్తే నేను నా మనసు ఎటు వెళ్తున్నా వీటికి సంబంధించినటువంటి విషయాలను నా మనసు ప్రసరించాలి. ఎలా చేస్తా మనస సభానికి నేను ఏర్పడి చేస్తున్నా దేవరానికి కావలసినటువంటి తెలియజేస్తుండాలి. తిరుపతిలో నేను మొట్టమొదటి ఈ వడవల మహారాజు నాకు జ్ఞాపకం చేసి వచ్చేవారు. ఇష్టోత్తరం జరుగుతున్నారు. గోతాల పుష్పాలన్నీ కూర్చొని వచ్చి ఇక్కడ కూర్చొని ఆలయం సేవకాలం చేస్తూ గంటలు కూర్చుంటేవారు. తిరువాళ్ళ కావాలి ఆ సేవకాలం ఆ గంటలు కూర్చోవడం అయ్యేది. అవి పుష్పలు ఆశ్చర్యస్తే అట్లా ప్రతి క్షణము కూడా శారీరకంగా కానీ మానసికంగా కానీ వాస్తవంగా కానీ వైదిక దివ్యనామంలో చేస్తూ మనసు ఆ రూపాన్ని ధ్యానిస్తూ కైకర్యాన్ని చేస్తుండేవారు అన్నమాట. భగవంతంలో నిరంతరం పశ్యం వస్తేన చేత స్వామి ముహిస్వామి కీర్తన చేస్తూ నా శరీరంలో ఉండేటువంటి సర్వేంద్రియంలో కూడా నేను ముఖ్యంగా ఉంటే మహానుభూతి స్తోత్రం కదా చాలా బాగా ఈ చిత్రం మనవర మహానుభూతులు చాలా బాగా అని నీకు చెందేటువంటి నీకు చెవులతో వింటూ సేవ చేస్తూ నీకైతే కావాల్సినటువంటి పుష్పహారాలను సమర్పిస్తూ భగవద్దుఃఖానాం అసస్యానం ఆస్తవం. ఇవాళ నేను అసస్యములైన భయంకరమైనటువంటి శారీరకమైనటువంటి ఎన్నో దుఃఖములను కూడా మర్చిపోయి ఈ యొక్క సేవ నుంచి నేను సేవిస్తున్నాను. 13 శ్లోకాల పైన ఏకాన్వయ 13 శ్లోకాలలో ఆకారాన్ని అంతఃప్రాయంగా క్షీర సముద్రమానటువంటి ఆకారం అక్షస్థలములు ధరించినటువంటి ఆహారములు ఊరుగోపురములే కాకుండా అలాగే ముఖంలో చిరునవ్వు దయాపూర్వకమైనటువంటి వారి కటాక్షం విశాలమైనటువంటి భుజములు వక్షస్థలాలు వారు ధరించినటువంటి కాషాయ వస్త్రము మెల్లమెల్లా వచ్చేటువంటి వారి యొక్క విల్లమంగళ విగ్రహాన్ని చూస్తూ ఈ వరస్థల ఒకేసారి పదకొండు 12 శ్లోకాలతో వారి యొక్క విగ్రహాన్ని నిర్మించి నమస్కారం చేసుకున్నారు. ఒక ఘట్టం ఇంకో ఘట్టం అన్నమాట. ఇక తర్వాత తాము ఆశ్రయించి తాము దర్శనం ఇచ్చేటువంటి మూర్తులు ఇంతవరకు బంధించారు. ఇక తర్వాత రోజు వాడు చేస్తుండేటువంటి దినసరి ఏ విషయాన్ని వాడు ఆశ్రయించి స్వీకరించి శాస్త్రోక్త ప్రకారంగా తాము అనుష్ఠిస్తున్నారు. ఆ భాగాన్ని తెలుసుకోవాలని చూస్తున్నారు.